అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆ చేయి. రచయిత సి యమునా గారు. ఇక కథలోకి వెళితే, సమయం రాత్రి 11 గంటలు దాటింది. ఆ హాల్ ట్యూబ్లైట్ కాంతితో నిండిపోయి ఉంది. ప్రక్కగా బెడ్స్ వేసి ఉన్నాయి. బెడ్కి మధ్య మందపాటి కర్టెన్ మాత్రమే అడ్డం. దాదాపు 15 బెడ్స్ ఉన్న ఐసీయూలో చుట్టూతా హార్ట్ బీట్ మానిటర్స్ చేసి బీపింగ్ సౌండ్ నాకు భరించలేనట్లుగా ఉంది. ఆ శబ్దం విని ఏదో ఫాటిక్. అమ్మకు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. మా ఫోన్ అందుకొని క్షణాల్లో వచ్చిన మా ఫ్యామిలీ డాక్టరు ఫస్ట్ ఎయిడ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అనుభవజ్ఞులైన డాక్టర్సు, అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. నేను అక్కడ గవర్నమెంటు హాస్పిటల్లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న నా స్నేహితునికి రెఫరెన్స్ ఇస్తాను. అనుమానపడకుండా వెంటనే చేర్చు అని నమ్మకంగా చెప్పటంతో ఇక్కడ చేర్పించాను. అమ్మ కోలుకోవటంతో నాకు కాస్త ఆందోళన తగ్గింది. అమ్మకి అమర్చిన మానిటర్ వైపు చూశాను. దానిలో గీతలు క్షణం విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నాయి. అవి విశ్రాంతి తీసుకుంటే అమ్మ శాశ్వత విశ్రాంతి తీసుకోవాల్సిందే. అమ్మో, ఆ ఆలోచనకే భయమేస్తోంది. ఎంత వయసు వచ్చినా ఆ తల్లిదండ్రులకు దూరం అవ్వటం ఎంత బాధాకరం. సంవత్సరం క్రితం నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో. జన్మనిచ్చిన వారిని కోల్పోవటం ఎంత కష్టం. మరి పునర్జన్మనిచ్చిన వారిని అని మనసు ప్రశ్నిస్తున్నట్టు ఉంది. తెర అవతల బెడ్ మీద స్త్రీ మూలిగింది. నిద్రపోతున్న అమ్మ మొహంలో భయం. అమ్మ మీద చెయ్యి వేసి నిమిరాను. అమ్మ నా చేతిని గట్టిగా పట్టుకున్న అమ్మ ఆ బలహీనమైన చెయ్యి నాకు ఏదో బలాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. 2 రోజుల క్రితం మా ప్రక్కతెర అవతల బెడ్ మీద కుర్రాడు చనిపోయాడు. ఆ తల్లి రోదన విని అమ్మ తల్లడిల్లిపోయింది. జీవనానికి మరణానికి మధ్య ఓ తెర కదూ అడ్డు. మరణం అంత దగ్గరగా ఉన్నా ఓ తెరే కదూ, అది సమీపించేదాకా తెలియకుండా చేస్తోంది అంటూ ఏవేవో పదే కలవరించింది. ఓ గంటలోపే ఆ కుర్రాడిని వాళ్ళకి అప్పగించి మరో పేషెంట్ని ఆ బెడ్ మీద చేర్చారు. ఆ వాతావరణం వద్దన్న మృత్యువు జీవన పోరాటం గురించి ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఎవరికి ఏ క్షణాన మృత్యు శకటం వచ్చి నిలబడుతుందో తెలియని స్థితి. అది అక్కడ వారిని నిర్దయతో శిక్షించటానికి వస్తోందా, లేక దయతో వారు అనుభవిస్తున్న కష్టాన్నుండి విముక్తి ప్రసాదించటానికి వస్తోందా? ఏదో కలగాపులగపు ఆలోచనలు. లేచి నర్సుకు చెప్పి కాస్త గాలి పీల్చుకోవటానికి బయటకు వచ్చాను. చుట్టూ బిల్డింగ్సు, ఎత్తైన చెట్లు, మధ్యలో రోడ్లు, హాస్పిటల్ అయినా ఏదైనా మాకు అన్నీ ఒక్కటే అన్నట్లు ఆహ్లాదంగా వీస్తున్న గాలి. ఏదో స్వాంతనగా ఉంది. లైట్ల వెలుగులో చుట్టూతా పరికిస్తూ నిదానంగా రోడ్డు మీద నడుస్తున్నాడు. రోడ్డుని ఆనుకొని ఓ బిల్డింగు చైల్డ్ కేర్ సెంటర్ అని రాసి ఉంది. బహుశా అక్కడ పనిచేసే స్టాఫ్ కోసం అనుకుంటా. దానికి కాస్త దూరంగా వరుసగా గదులు, మార్చురీ అనే బోర్డు. ప్రక్క నుండి ఓ 1/2 డజను మెట్లు పైకి వెడితే క్యాంటీన్. ఇంటి నుండి తెచ్చేది కాక అవసరమైనప్పుడు నేను దానిలోనే తింటున్నాను. 1 నిమిషం నవ్వు వచ్చింది. పైన పొట్ట పోషణ, కింద శవరక్షణ. ఎంత సంపాదించినా జానెడు పొట్ట నింపుకోవటం, చివరకు శ్మశానం చేరటం మధ్యలో ఈ జీవన పోరాటం అని సందేశమిస్తున్నట్లే ఉంది. దూరంగా స్ట్రెచర్ని తోసుకుంటూ వార్డ్ బాయ్ వస్తున్నాడు. ఆ స్ట్రెచర్ కదులుతుంటే వచ్చే శబ్దము ఆ నిశ్శబ్దంలో పెద్దగా వినపడుతోంది. అదేమీ పట్టనట్టు స్ట్రెచర్ మీద బాడీ తెల్లటి దుప్పటి కప్పుకొని నిశ్చలంగా పడుకుంది. ఆ దుప్పటి అడుగు నుండి ఓ చెయ్యి మాత్రం బయటకు వచ్చి స్ట్రెచర్ కదలికకి ఊగుతూ ఈ లోకానికి వీడ్కోలు చెబుతున్నట్టు ఉంది. ఎర్రటి స్వెట్టర్లో మోచేయి దాకా బయటికి వచ్చిన ఆ చెయ్యిని చూస్తే మనసులో ఏదో పట్టి లాగుతున్నట్టు ఉంది. నా దగ్గరకు రాగానే స్ట్రెచర్ ఆగింది. నాలో ఏదో అలజడి. స్ట్రెచర్ నెట్టుకొస్తున్న వార్డు బాయ్ వంగి స్ట్రెచర్ చక్రానికి అడ్డం పడ్డ రాయిని తీసి
థు నీ అమ్మ అంటూ రోడ్డు ప్రక్కకు విసిరేసి మరలా స్ట్రెచర్ని ముందుకు తోసుకుంటూ బయలుదేరాడు. కూడా ఎవరూ లేరే? ఏదో ఆపుకోలేనట్టు వార్డు బాయ్ని అడిగాను. 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో తీసుకువచ్చి ఇక్కడ చేర్చారు. అప్పటి నుండి ఎవరూ రాలేదు. గంట క్రితమే చనిపోతే మార్చురీలో పెట్టటానికి తీసుకుపోతున్నాను. ఇంతకు మించి నాకేం తెలియదండి అన్నాడు ముందుకు సాగిపోతూ ఎంతో విసుగ్గా. ఆ ఊగుతున్న చేయి నా చేతిని తాకుతూ ముందుకు సాగిపోయింది. ఆ చల్లదనానికి నాలో జలధరింపు. ఒక్కసారి ఆ ముసుగు తీసి చూడాలనిపించింది. ఎవరో, ఎక్కడ పుట్టి పెరిగారో, స్త్రీనో పురుషుడో ఏమీ తెలియదు. అమ్మని 2 రోజులు మామూలు రూంలో ఉంచి ఈరోజు డిశ్చార్జ్ చేశారు. అమ్మ నార్మల్ అవటంతో సంసారాన్ని వదిలి వచ్చిన అక్క వెంటనే తన ఊరు వెళ్ళిపోయింది. ఎప్పటిలాగానే నా భార్య అమ్మని ప్రేమగా చూసుకుంటోంది. నేను నా వర్క్ షాప్కి వెళ్ళాను. దాదాపు 25 మంది వర్కర్సు నా చుట్టూ చేరి అమ్మ గురించి అడిగారు. వాళ్ళు నేను యజమాని పనివాళ్ళు లాగా కాక ఓ కుటుంబంలాగా ఉంటాము. అందుకే వారితో ఆ అనుబంధం. మనం బ్రతికేది ఎందుకు అని 25 క్రితం ప్రశ్నించిన ఓ గొంతే ఇటువంటి అనుబంధాలకి, నా ఈ స్థితికి కారణం. నేను ఏం చేస్తున్నా మనసు మాత్రం ఆ రోజు చూసిన ఆ శవం చేయి చుట్టూ తానే తిరుగుతోంది. ఇప్పుడు కూడా అంతే. ఇక ఆగలేక వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎవరిని అడగాలో అంతా కన్ఫ్యూజన్. నాకు తోచిన పద్ధతిలో అడగటం మొదలుపెట్టాను. ఓ 2 గంటల ప్రయాస తర్వాత ఇంకా ఎవరూ వచ్చి తీసుకెళ్ళని ఆ శవాన్ని చూడటానికి మార్చురీలోకి ప్రవేశించాను. సరిగా ట్యాగింగ్ లేకపోతే అది ప్రొసీజర్ వచ్చిన వ్యక్తి అయోమయమో 4 ర్యాకులు లాగి చూపెట్టాడు. ఆ శవాలన్నీ జీవితపు వ్యాయామం చేసి అలసి చివరకు శవాసనంలో సేద తీరుతున్నట్లున్నాయి. నేను గుర్తుపట్టగలిగేది కేవలం ఎర్ర స్వెట్టర్ వేసుకున్న ఆ చెయ్యే. అలా వేసుకున్నవి 1 కన్నా ఎక్కువ ఉంటే, ఒకవేళ ఆ స్వెట్టర్ తీసేసి ఉంటే అంత కష్టపడి ఎందుకు తీస్తారు? మనుషుల నమ్మకంతో సహా ప్రతిదీ దోచుకోవటమే ఈ రోజుల్లో. ఏమో ఎందుకు తీయకూడదు? ఆ కొద్ది క్షణాల్లోనే అనేక అనుమానాలు. ఇంకొక ర్యాక్ లాగాడు. నా అనుమానాలని పటాపంచలు చేస్తూ తెల్ల దుప్పటితో కప్పబడి పొట్ట మీద ఎర్ర స్వెట్టర్ వేసుకున్న చెయ్యి ఉన్న బాడీ బయటకు వచ్చింది. దుప్పటిని గుండెల దాకా తొలగించి చూడండి సార్ అన్నాడు. ఎర్ర స్వెట్టర్లో శరీరం. ఆ వ్యక్తి ఆ స్వెట్టర్ని తన చేతులతో పట్టుకొని అపురూపంగా తడమటం తప్ప తను దానిని వేసుకోగా నేను ఎప్పుడూ చూడలేదు. తెరచుకొని ఉన్న కళ్ళల్లో అదో రకమైన ఏదో తెలియని భావం. నేను దాదాపు 25 క్రితం చూసిన భావం. ఊరంతా మోసగాడుగా, అమ్మాయిని లేవదీసుకొని వెళ్ళినవాడుగా ముద్ర వేయబడ్డ సూర్యుడు బాడి అది. అలాంటి వ్యక్తి కోసం నా కళ్ళల్లో ఆగని కన్నీరు. ఆ చేయిని గట్టిగా పట్టుకున్నాను. గడ్డ కట్టిన ఆ చేయి నా గుండెల్లో ఆరని జ్ఞాపకాలను ఎగదోసింది. నాకు 14-15 ఏండ్లు ఉంటాయేమో. రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్న నాన్నకు, గృహిణిగా ఉన్న అమ్మకు నేను, అక్క ఇద్దరమే సంతానం. బడి ఎగ్గొట్టటం, అల్లరి చిల్లరిగా తిరగటం, అది హీరోయిజంగా ఫీల్ అవ్వటం, అది అప్పటి నా పరిస్థితి. ఏదన్నా అంటే ఎదిరించి మాట్లాడటం. అలాంటి ఓ పరిస్థితిలో ఒళ్ళు మండిన నాన్న నన్ను కొట్టలేక బయటపెట్టి గడియవేశారు. లోపలికి రానివ్వద్దని అమ్మ, అక్కలకు హెచ్చరిక కూడా జారీ చేశాడు. నాన్నలో అంత కోపం చూడని అమ్మ, అక్కే కాక నేను కూడా భయపడ్డాను. నాన్నకు భయపడి వాళ్ళు తలుపు తీయకపోతే నా భయాన్ని మొండితనం, పొగరు జయించటంతో నేను అరుగు మీదే కూర్చున్నాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు. చలికి వణుకుతున్న నా మీద ఏదో కప్పినట్లు అవటంతో మెలకువ వచ్చి అమ్మేమో అని చూశాను. కాదు, ఎవరో క్రొత్త వ్యక్తి. ఆ కళ్ళల్లో ఏదో భావం. అది నాన్న కళ్ళల్లోని కోపం కానీ, అమ్మ కళ్ళల్లోని ప్రేమ కానీ, అక్క కళ్ళల్లోని జాలి కానీ కాదు, మరేదో. భయపడి కప్పినది త్రోసేశాను. అది పట్టించుకోకుండా మరలా కప్పాడు. అది ఎర్ర స్వెట్టరు.
అరుగు ఆ చివరకు వెళ్ళి కూర్చున్నాడు. ఒక్క ఉదుటన దూకి తలుపు కొడదామని ఉద్యుక్తుడని అవుతున్నాను. అంతలో తలుపు తెరచుకొని అమ్మ బయటకు వచ్చింది. కన్నా, తెల్లవార్లు చలికి ఎంత ఇబ్బంది పడ్డావో పాపం అని నన్ను తన చేతులతో హృదయానికి హత్తుకుంది. ఆమె చూపు ఆ చివర కూర్చున్న వ్యక్తి మీద పడలేదు. నేను అమ్మని విడిపించుకొని ఆ స్వెట్టర్ అతనికి ఇచ్చేశాను. అది చేత్తో అపురూపంగా పట్టుకొని ముద్దాడాడు. మేము చూస్తుండగానే లేచి మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఉదయిస్తున్న సూర్యుని వెలుగులో తాను ఓ రేఖై సాగిపోయాడు. ఓ కొత్త వ్యక్తి రాక గట్టిగా 500 గడపలు కూడా లేని ఆ ఊరిలో గుప్పుమంది. ఎవరేమని అడిగినా నా పేరు సూర్యుడు, నాకేమన్నా పని ఇప్పించండి అని తప్పితే మరో జవాబు లేదు. మనుషుల మీద నమ్మకం ఇంకా ఉన్న ఆ రోజుల్లో అందరూ ఏవో చిన్న చిన్న పనులు చెప్పి చేయించుకునేవారు. ఎవరన్నా పెడితే తినేవాడు, లేదా తను సంపాదించిన పైసలతో హోటల్లో కడుపు నింపుకునేవాడు. ఆ స్కూలు దగ్గర సాయంత్రం మైదానంలో ఆటలు ఆడేటప్పుడు కనపడేవాడు. నన్ను వెంటపడి బాడీగార్డులాగా చూస్తున్నాడా అనిపించింది. త్వరలోనే అందరికీ అడగకుండానే వాళ్ళ అవసరాన్ని గ్రహించి సాయపడే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నమ్మకాన్ని కూడా చూరగొన్నాడు. అతడు వదలకుండా చేసేది నాకస్సలు నచ్చనిది నన్ను బడికి ఈడ్చుకెళ్లటం. నేను క్లాసులు ఎగ్గొట్టకుండా ఓ కన్నేసి ఉంచేవాడు. ఓ రోజు కాలువ ఒడ్డున పొద ప్రక్కన కూర్చొని క్లాసు పుస్తకంలో భూతు పుస్తకం పెట్టి బొమ్మలను చూస్తున్న నేను అతని కంటపడ్డాను. గొంగలి పురుగు తన చుట్టూ తాను గూడు కట్టుకొని అందమైన సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది. మనం మనుషులం కూడా. మన చుట్టూ కొన్ని బంధనాలు ఏర్పరచుకుంటేనే పరిపక్వత పొంది మంచి వ్యక్తులుగా మిగలగలం అన్నాడు, నా చేతిలోని పుస్తకాన్ని లాక్కొని చింపి కాలవలో పారేస్తూ. ఊరి జనాలు, సూర్యుడు ఒక్కొక్కసారి భలే మాట్లాడతాడండి, ఏం చదువుకున్నాడో ఏమో అని పొగిడే పొగడ్తలకు పొంగిపోయి నాకు కూడా ఉపన్యాసం ఇస్తున్నట్లున్నాడు. నేను పట్టించుకోను. నేను ఊరి వాళ్ళలాంటి వాడిని కాదు అతని మాటలకి తల ఊపి చప్పట్లు కొట్టటానికి. ఎంతో కష్టపడి సంపాదించిన పుస్తకాన్ని అతడు అలా చింపి పారేయటం నాకు మంట పుట్టిస్తోంది. లేచి విసురుగా ఇంటికెళ్ళిపోయాను. నా సరదాలకు అతను అడ్డుపడుతూనే ఉన్నాడు. ఎవరికంటా పడకుండా ఓ రోజు ఊరి చివర మామిడి తోటలో చెట్టు బోదెకు ఆనుకొని నేల మీద కూర్చొని హాయిగా సిగరెట్టు కాలుస్తున్నాను. అంతలోనే సూర్యుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నాకు ఒళ్ళు మండింది. కసిగా పొగ అతని మొహం మీద ఊదాను. అంతే, చాచిపెట్టి నా చెంప పగలగొట్టాడు. నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నీ సంగతి మా నాన్నతో చెబుతాను అని గొంతు చించుకొని అరిచాను. చెప్పు, ఎందుకు కొట్టానో కూడా చెప్పు అన్నాడు. అంతే, నా నోటికి తాళం పడింది. ఎక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి మా అరుగు మీద చేరేవాడు సూర్యుడు. అలా రాని రోజు నాకెందుకో వెలితిగా ఉండేది. ఓసారి జలుబు జ్వరం పట్టుకుంది సూర్యుడికి. అలాగే చలిలో తిరుగుతుంటే నీ దగ్గర స్వెట్టర్ ఉందనుకుంటా, తీసి వేసుకో అంది అమ్మ. పెట్టెలో నుండి ఆ రోజు నాకు కప్పిన ఎర్ర స్వెట్టర్ తీశాడు. అది క్రొత్తగా ఉండటం గమనించాను. దానిని ప్రేమగా చూస్తూ చేతితో తడిమాడు. అది గమనించిన నేను, ఏంటి, నీ లవర్ ఇచ్చిందా అన్నాను నా సినిమా పరిజ్ఞానం ఉపయోగించి. నా వంక దీక్షగా చూశాడు. ఏదో భావం, అర్థం కాని భావం. ఎప్పుడన్నా దూరమై దగ్గరవ్వాలనుకుంటే వేసుకుంటాను అన్నాడు ఆ స్వెట్టర్ని పెట్టెలో పెట్టేస్తూ. సూర్యుడు మాట్లాడే మాటలు అప్పుడప్పుడు కొందరికి అర్థం కానట్లే నాకు అర్థం కాలా. ఎవరో ఇచ్చిన పాత స్వెట్టర్ వేసుకు తిరగటం చూశాను. నా ప్రోగ్రెస్ కార్డు చూసి ఇంట్లో నాన్నతో తీవ్రమైన వాగ్యుద్ధం. మండుతున్న హృదయంతో విసురుగా సైకిల్ వేసుకుని బయలుదేరాను. ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్ని తప్పించబోయి ప్రక్కనే ఉన్న కాలువలో పడిపోయాను. ఊపిరి ఆడటం లేదు. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను. అమ్మ, నాన్న, అక్క, ఏవేవో ఎవరెవరో కళ్ళ ముందు కనబడుతున్నారు. ఏమీ లేని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. జీవితం ముగిసిపోతోంది. అంతలోనే ఓ చేయి నా జుట్టు పట్టుకొని నీళ్లపైకి లాక్కెళ్ళి ఒడ్డు మీద పడేసింది. ఆ చేతులే నా పొట్ట నొక్కి తాగిన నీళ్ళన్నీ కక్కించింది. మెల్లగా కళ్ళు విప్పాను. ఎదురుగా సూర్యుడు.
మృత్యువుని అంత దగ్గరగా చూడటమో లేక బ్రతికి బయటపడ్డ ఆనందమో ఎదురుగా ఉన్న సూర్యుడును చుట్టి చచ్చిపోయాననుకున్నాను, నువ్వు బ్రతికించావు అంటూ కన్నీరు కార్చాను. అతను మౌనంగా ఉన్నాడు. నేను తేరుకున్న తర్వాత, మనం బ్రతుకుతున్నాం ఎందుకు? మన సంతోషానికా, ఇతరుల సంతోషానికా, లేక ఇతరుల సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవటానికా, ఇతరులను సంతోషపెట్టి మనము సంతోషం పొందటానికా అని మరో మాట లేకుండా ఆలోచనల కొలిమిలో శుద్ధి అవుతున్న నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని త్రొక్కుకుంటూ బయలుదేరాడు. దోవలో ఒక్క ముక్క కూడా మాట్లాడుకోలేదు. మనం ఎందుకు బ్రతుకుతున్నాం అని సూర్యుడు సంధించిన ప్రశ్న పునర్జన్మ పొందిన నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ సంఘటన మా అమ్మా నాన్న తీసుకురాలేని మార్పును నాలో తీసుకువచ్చింది. ఆ తర్వాత నన్ను బడికి ఈడ్చుకు వెళ్లాల్సిన అవసరం ఆ చేయికి రాలేదు. ఆ చేయి మరలా ఎప్పుడూ నన్ను కొట్టలేదు. భూత పుస్తకాలు చింపి కాలువలో పడేయాల్సిన పరిస్థితి ఆ చేయికి రాలేదు. మార్పుకు కారణం తెలియకపోయినా నేను మారినందుకు అమ్మ నాన్న ఎంతో సంతోషించారు. కొన్ని నెలలు గడిచాయి. ఆ రోజు నేను విన్న వార్త నన్ను షాక్కు గురిచేసింది. సూర్యుడు మాయమయ్యాడు. ఎవరో కొత్త అమ్మాయితో రైలు ఎక్కాడు అని స్టేషన్లో టీసీ చెప్పాడు. నా డబ్బు 10,000తో పారిపోయాడు అని ఆ ఊరి వారి వడ్డీలతో ఎదిగిన వెంకటేశ్వర్లు చెప్పాడు. మోసగాడు, దగాకోరు, అనేక రకాల మాటలు. సూర్యుడు తిరిగి వస్తాడని చాన్నాళ్ళు ఎదురు చూశాను. జరిగినది ఏమిటో కానీ సూర్యుడు మళ్ళీ ఎప్పుడు మా ఊరికి రాలేదు. సూర్యుడు మాయమైనప్పటికీ నాలో వచ్చిన మార్పు మాయం కాలేదు. సంవత్సరం పైగా సూర్యుడికి పడకగా ఉన్న మా అరుగుని చూసినప్పుడల్లా నాకేంటో దిగులుగా ఉండేది. ఏంటి సార్ అలాగే కూర్చుండిపోయారు, అంత దుఃఖపడుతున్నారు, మీ బంధువా అన్న వార్డు బాయ్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. 3 రోజులుగా పేపర్ ప్రకటన ఇస్తున్నాము. ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. ఈరోజు మున్సిపాలిటీ వారికి అప్పగించాలని నిర్ణయించాము. ఎంక్వైరీ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు అవి. నా మనసు ఆక్రోశించింది. సూర్యుడు ఊరి వారి దృష్టిలో మోసగాడు కావచ్చు, లోకం దృష్టిలో అనాథ కావచ్చు, కానీ నా ఈ చక్కని జీవితానికి కారణమైన సూర్యుడిని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించటానికి నా మనసు ఒప్పుకోలేదు. నేనే దహన సంస్కారాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం అప్పుడే కోలుకుంటున్న అమ్మకి కానీ, ఏమీ తెలియని నా భార్యకు కానీ చెప్పదలుచుకోలేదు, చెప్పలేదు. పోలీస్ వాళ్ళు నా ఐడి ప్రూఫ్స్ చెక్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి సూర్యుడి బాడీని నాకు అప్పగించారు. నా పునర్జన్మకు మంచి జీవితానికి కారణమైన సూర్యుడికి దహన సంస్కారాలు చేశాను. నాలో రుణం తీర్చుకున్న తృప్తి. 6 నెలలు గడిచిపోయాయి. అమ్మ పూర్తిగా కోలుకొని ఉత్సాహంగా తిరుగుతోంది. ఆమె ఎమోషనల్ అవ్వకుండా వినగలదు అని నమ్మకం చిక్కిన తర్వాత సూర్యుడు విషయం చెప్పాను. విషయం విన్న అమ్మ నోటి నుండి ఒక్క ముక్క కూడా రాలేదు. కళ్ళ నుండి కన్నీరు వర్షమై కురిసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మ ఏడుపు చూసి నేను చేసింది అంత తప్పా అని కలవరపడ్డాను. అమ్మ ఊరుకోమ్మ, సూర్యుడు మోసగాడైనప్పటికీ అలా అనాథలాగా వదిలేయలేక దహన సంస్కారం చేశాను. నీకు చెప్పకుండా చేశాను, సారీ అమ్మ అన్నాను అమ్మని ఊరుకోబెడుతూ. అమ్మ కాస్త తేరుకొని, నువ్వు ఏమీ తప్పు చేయలేదు, మంచి పనే చేశావు. 10,000 తక్కువై నీ అక్క పెళ్ళి ఆగిపోకూడదని వడ్డీ వ్యాపారి తన ఇంట్లో ఇమ్మని ఇచ్చిన డబ్బులు మన ఇంటి గూటిలో పెట్టి తను మాయమయ్యాడురా. విషయం మాకు అర్థమైనప్పటికీ ఆడపిల్ల పెళ్లికి అడ్డం పడ్డ మా ఆర్థిక బలహీనత నిజం చెప్పటానికి, వాడి మీద పడ్డ నింద తొలగించటానికి బలంగా అడ్డుపడ్డది. మన ఇంటి ఆడపిల్ల పెళ్లి కోసం నింద మోసిన గొప్ప వ్యక్తిరా సూర్యుడు. ఆ రోజు ఆ ఆడపిల్లని కూడా ఏ కష్టాన్నుండో రక్షించటానికి తీసుకెళ్ళి ఉంటాడు. ఆ సూర్యుడికి అస్తమయం లేదు, మరో లోకానికి వెలుగు నింపటానికి వెళ్ళి ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు దహన సంస్కారం చేసి మంచి పని చేశావు అంది నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.